పూరీలు పొంగుతూ సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే పిండిని ఇలా కలిపి చూడండి, భలే పొంగుతూ వస్తాయండి పూరీలు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక పెద్ద కప్పు గోధుమ పిండి వేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని వాటర్ యాడ్ చేస్తూ కూడా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా రౌండ్ బాల్ లాగా కలుపుకుని మూత పెట్టేసి 1 అవర్ రెస్ట్లో ఉంచాలండి. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది భలే సాఫ్ట్గా నానిపోతుందండి. ఇంకా పిండి ముద్దని చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ కింద చేసుకుని చపాతీ చెక్క మీద పూరీలు ఒత్తేసుకోవడమేనండి. ఈ సైజు పూరి అనుకోండి భలే రౌండ్గా తినడానికి చూడడానికి కూడా బాగుంటుందండి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు పూరీస్ కింద కూడా ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు పూరిని వేశారనుకోండి భలే రౌండ్గా దానంతట అదే టర్న్ అయిపోతుంటుంది. మనం చేసిన పూరీలు పొంగితే వచ్చే కిక్కు వేరే లెవెల్ అండి. మీరు కూడా పూరీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చిన్న లైక్ ఇచ్చి వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరే బాయ్ బాయ్.